Hello everyone, this is Dr. Srinivas Shiram Shetty, consultant physician and diabetologist. Antimicrobial and resistance టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఏంటి? యాంటీబయాటిక్స్ వాడినా సరే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వకపోవడం, యాంటీబయాటిక్ మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్ మీద పనిచేయకపోవడం. సో దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇండియాలో ఈ కేసెస్ చాలా రైజ్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే నేను మీకు 3 సింపుల్ బేసిక్ టిప్స్ చెప్తాను. నెంబర్ 1, ఒక క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేయండి. నెంబర్ 2, మెడికేషన్స్ మధ్యలో ఆపొద్దు, ప్రిస్క్రిప్షన్ మొత్తం కంప్లీట్ చేయండి సిమ్టమ్స్ తగ్గిపోయినా సరే. నెంబర్ 3, స్ట్రిప్ లో మిగిలిపోయిన మెడికేషన్స్ వేసుకోవద్దు, మిగిలిన మెడికేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయకండి, డిస్కార్డ్ చేయండి. ఇలా చేసినట్టయితే మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న యాంటీబయాటిక్స్ తోనే మన ఇన్ఫెక్షన్స్ మనం తగ్గించుకోవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. Hello everyone, this is Dr. Srinivas Shiram Shetty, consultant physician and diabetologist. Antimicrobial and resistance టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఏంటి? యాంటీబయాటిక్స్ వాడినా సరే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వకపోవడం,